గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ మాధవ్. ఈరోజు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రణాళికలు అన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి నేను మీతో తెలియజేయవచ్చాను. నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు మనం ప్రణాళికలు మరియు క్రమ పరిమాణం అంటే మన దేశంలో ప్రణాళికలు అనేటువంటివి ఎట్లాగా ఎవాల్యుయేట్ అయ్యాయి. స్వతంత్రానికి పూర్వం మన దేశంలో ప్రణాళికలు అనేటువంటివి ఏ విధంగా రూపొందించడం అనేటువంటిది జరిగింది. సో వీటికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు క్లాస్లో మాట్లాడదచ్చాం. అంటే ప్రణాళిక అంటే ప్రధానంగా మనము సర్వసాధారణంగా ఏంటంటే మన ఇంటి దగ్గర ఏ కార్యకలాపాన్ని చేయాలి అన్నా ఒక పథకం ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ముందు ఖర్చుని ఎస్టిమేట్ వేసుకొని అందులో మ్యారేజ్ ఎసెన్షియల్ వాటికి కావాల్సినటువంటి ఖర్చులు కానీ, అట్లా మ్యూజికల్ డిపార్ట్మెంట్ కానీ, అట్లా భోజనాల ఖర్చులు కానీ, అట్లాగే కళ్యాణ మండపానికి అయ్యేటటువంటి ఖర్చులు కానీ, అట్లా ఆడపిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కట్నం రూపాయలు ఎంత డబ్బు ఇవ్వాలని కానీ ఒక పథకం ప్రకారంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం అనేది జరుగుతుంది. సో అట్లాగే మన భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో దాదాపు 700 సంవత్సరాల పాటు చాలా నిరంకుశంగా పరిపాలించడం అనేటువంటిది జరిగింది. అయితే బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన భారతదేశంలో ప్రణాళిక అభివృద్ధికి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు రూపొందించలేదు. అయితే స్వతంత్రం పొందిన తర్వాత మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నంగా ఉన్నటువంటి స్థితిని మనం గమనించవచ్చు. అయితే ఇటువంటి నేపథ్యంలో మన భారతదేశం అనేటువంటిది ప్రణాళికలను రూపకల్పన చేయడం అనేది జరిగింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రణాళిక విధాన రూపకల్పన, దాని యొక్క ఆవశ్యకత ఏంటి అన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచించినట్లయితే ప్రపంచ దేశంలో 1929 సంవత్సరం నుంచి 1939 సంవత్సరం వరకు కూడా ప్రపంచ దేశాలు ఆర్థిక మాధ్యమం అన్నటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం గుర్తించవచ్చు. ఈ ఆర్థిక మాధ్య పరిస్థితి అనేటువంటిది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1929 సంవత్సరంలో యుఎస్ఏ దేశంలో ఉండేటువంటి వాల్ స్ట్రీట్ అన్నటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. ఆర్థిక మాధ్యమం అనగా దేశంలో ఉత్పత్తి కాబడినటువంటి వస్తు సేవలు పెరిగిపోయి ప్రజల దగ్గర కొనుగోలు చేయగలిగేటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి దయనీయ స్థితిని మనం ఆర్థిక మాధ్యమం అంటాం. అంటే దేశంలో వస్తు సేవల సప్లై అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, ప్రజలు కొనుగోలు చేయగలిగేటటువంటి డిమాండ్, కొనుగోలు శక్తి, పర్చేసింగ్ కేపబిలిటీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఇటువంటి దయనీయ స్థితిని ఆర్థిక మాధ్యమం అంటాం. ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో మొదటిసారిగా 1 డికేడ్ 29 నుంచి 39 వరకు ప్రపంచ దేశాలు, చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కానీ, చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు. అయితే ఒక్క రష్యా మాత్రం ఈ ఆర్థిక మాధ్య పరిస్థితి నుంచి ఇబ్బంది పడకుండా మెలకువగా ఒక విధానాన్ని అవలంబించింది. దాన్ని మనం ప్రణాళిక విధానము అని చెప్పేసి అంటాం. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో 1928 సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ లైక్ దట్ రష్యా దేశం అనేటువంటి 1928 సంవత్సరంలో స్టాలిన్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రణాళిక విధాన రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఒక రష్యా మాత్రము ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బంది పడలేదు, మిగిలిన దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడడం అనేటువంటిది జరిగింది. ఈ స్టాలిన్ అనేటువంటి అతను రష్యా దేశంలో ఒక ప్రణాళికాయుక్తంగా ఉన్న సహజ వనరులను సక్రమంగా సద్వినియోగపరచుకుంటూ దేశంలో
సామ్యవాద విధానాన్ని అవలంబించి ఉన్నటువంటి వనరులన్నీ కూడా ప్రభుత్వ పరం చేయడం, దేశంలో ఉండేటువంటి ఆర్థిక అసమానతలను నివారించడం, నెప్రోస్కోల్ అన్నటువంటి ఒక ప్రాజెక్టును కూడా నిర్మించడం, ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రభుత్వ పరం చేయడం, దేశంలో ఉండేటువంటి నిరుద్యోగిత, పేదరికము, ఆర్థిక అసమానతలు వంటి ఎన్నో సమస్యలను పరిష్కరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆర్థిక మాంద్య పరిస్థితి నుంచి ఇబ్బంది పడుతున్నా ఉన్నటువంటి మొట్టమొదటి దేశం ఏంటంటే రష్యా దేశం. అందువల్ల రష్యాని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా తమ దేశంలో ప్రణాళిక విధానాన్ని రూపొందించాలి అని భావించాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అందువల్లనే స్టాలిన్ని ప్రపంచ ప్రణాళిక పితామహుడు, హి వాస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అని తెలియజేస్తాం. ప్రపంచ ప్రణాళిక పితామహుడుగా మనం స్టాలిన్ని చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ప్రణాళిక విధానానికి సంబంధించి విభిన్న రకాల ఆర్థికవాదులు విభిన్న రకాలైనటువంటి నిర్వచనాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఆలోచన విధానం కొద్ది దేశ ఆర్థిక పురోగతి కోసం రూపొందించుకున్నటువంటి ఒక పథకాన్ని ప్రణాళిక అని మొట్టమొదటిసారిగా శ్రీమతి బార్బరా ఊటాన్ గారు నిర్వచించడం అనేది జరిగింది. అట్లానే ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో కొనసాగుతుంటే దాన్ని ప్రణాళిక అని మొదటిసారిగా హేయక్ అన్నటువంటి ఆర్థికవాది తెలియజేశారు. దేశంలో ఉండేటువంటి సహజ వనరులను, మానవ వనరులను సక్రమంగా సద్వినియోగపరుచుకుంటూ కాలానికి ప్రాధాన్యతనిస్తూ వెనుకబడినటువంటి రంగాన్ని గుర్తించి నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్య సాధన కోసం ప్రభుత్వము చేసే నిర్విరామ కృషినే ప్రణాళిక అని ప్రణాళిక సంఘం వాళ్ళు నిర్వచించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ప్రణాళిక విధానాన్ని విభిన్న రకాల ఆర్థికవాదులు విభిన్న రకాలుగా నిర్వచించారు. అయితే మన భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం ఈ ప్రణాళిక రూపకల్పనలో ఎటువంటి మార్పులు చేర్పులు జరిగాయి, మన దేశంలో ప్రణాళికలు అనేటువంటివి ఏ విధంగా ఎవాల్యుయేట్ అయ్యాయి అన్నటువంటి విషయాన్ని గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయదలిచాను. మన భారతదేశంలో 1934 సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సో హీఈస్ వన్ ఆఫ్ ది ఎమినెంట్ ఇంజనీర్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రముఖ ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1934 సంవత్సరంలో తాను రచించిన ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అన్నటువంటి గ్రంథంలో భారతదేశానికి ప్రణాళికలు ఏ మేరకు అవసరము అన్నటువంటి విషయాన్ని అతను గుర్తించారు.
ఇతను ఈ తాను రూపొందించినటువంటి ఈ ప్లానెట్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథంలో తన అభిప్రాయంలో ప్రణాళికలను 10 సంవత్సరాల గడువు కాలాన్ని ప్రాతిపదికగా తీసుకుని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అందువల్లనే మోక్షగుణ విశ్వేశ్వరయ్యని భారత ప్రణాళిక పితామహుడు అని తెలియజేస్తారు. భారతదేశంలో భారత ప్రణాళిక పితామహుడు ఎవరు అని చెప్పేసి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆ తర్వాత 1938వ సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ గొప్ప పరిపాలనాధ్యక్షుడు. భారతదేశంలో ఎన్నో రకాల అభివృద్ధి సంస్కరణలను మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. చాలా ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇతను మన భారతదేశంలో దాదాపు 16 సంవత్సరాల 286 రోజులు అంటే దాదాపు 17 సంవత్సరాల పాటు మన భారతదేశంలో ప్రధానమంత్రి హోదాలో పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఇతను తన అభిప్రాయంలో 1938వ సంవత్సరంలో స్వతంత్రానికి పూర్వం మన భారతదేశ ప్రణాళిక రూపకల్పనలో తన వంతు కృషిగా అతను ఒక ప్రణాళిక కమిటీని రూపొందించడం అనేటువంటి జాతీయ ప్రణాళిక కమిటీ హోదాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఈ జాతీయ ప్రణాళిక కమిటీ అనేటువంటిది తన నివేదికను రూపొందించి అందజేయడంలో కొంత జాప్యం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం. సో దీని కారణం వల్ల ఈ జాతీయ ప్రణాళిక కమిటీ అనేటువంటిది నివేదికను తయారు చేసి రూపొందించడానికి కొంత జాప్యం జరిగింది అని చెప్పేసి కూడా వ్యక్తపరిచారు. అందువల్ల జవహర్ లాల్ నెహ్రూ గారిని భారత ప్రణాళిక నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారిని భారత ప్రణాళిక నిర్మాత. సో హి వాస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారిని తెలియజేస్తారు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు వీరు మన భారతదేశానికి ప్రణాళిక సంఘం అవసరం అని చెప్పేసి గుర్తించారు. భారతదేశానికి ప్రణాళిక సంఘం అవసరం, దాని యొక్క ఆవశ్యకత గురించి తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే సుభాష్ చంద్రబోస్ గారు. తర్వాత 1943వ సంవత్సరంలో బొంబాయి పట్టణానికి చెందినటువంటి ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ కృషితో ప్రణాళిక విధానాన్ని రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రణాళికని టాటా బిర్లా ప్లాన్ అని చెప్పేసి కూడా తెలియజేస్తారు. టాటా మరియు బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్తలైనటువంటి వీళ్ళ కోఆపరేషన్ మన భారతదేశంలో ప్రముఖ 8 మంది భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల కృషి ఫలితంగా 1943వ సంవత్సరంలో ప్రణాళిక విధానం యొక్క రూపకల్పన జరిగింది. ఈ ప్రణాళిక విధానం దీన్ని రూపొందించినటువంటి గ్రంథం ఏంటంటే ఏ ప్లాన్ ఫర్ economic development of India.
ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాలు ఈ 8 మంది పారిశ్రామికవేత్తలు 1944లో రూపొందించారు. అయితే ఈ బొంబాయి ప్రణాళిక యొక్క గడువు కాలం వచ్చేసినట్లయితే మొత్తం 10 సంవత్సరాలు. దీని యొక్క ప్రణాళిక వ్యయం వచ్చేసి 15,000 రూపాయలు. సో దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే దేశంలో మౌలిక పరిశ్రమలు, నెక్స్ట్ వన్ పోతే తలసరి ఆదాయం, కాబట్టి 1943వ సంవత్సరంలో 8 మంది పారిశ్రామికవేత్తలు, బొంబాయికి సంబంధించినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు, టాటా, బిర్లా, వీళ్ళ కృషి ఫలితంగా ఏర్పడినటువంటి ప్రణాళిక ఏంటి అని చెప్పేసి అంటే దీన్ని బొంబాయి ప్రణాళిక అని చెప్పేసి అంటాం. వీళ్ళు ఒక గ్రంథాన్ని కూడా రచించారు. ఆ గ్రంథం పేరు ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఒక గ్రంథాన్ని కూడా వీళ్ళు రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక యొక్క గడువు కాలం వచ్చేసినట్లయితే మొత్తం 10 సంవత్సరాలు. దీని యొక్క ప్రణాళిక వ్యయం వచ్చేసినట్లయితే 15,000 రూపాయలుగా గుర్తించాం. సో నేషనల్గా వచ్చేసినట్లయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశంలో మౌలిక పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలు బాగా మెరుగుపరచాలని చెప్పేసాను. అట్లాగే దేశంలో ఉండేటువంటి ప్రజల తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అన్నటువంటి దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ మనం చెప్పుకుంటున్నటువంటి టాటా మరియు బిర్లా అన్నటువంటి వాళ్ళు రూపొందించినటువంటి ప్రణాళిక అనేటువంటిది పెట్టుబడిదారి ఆర్థిక విధానం. పెట్టుబడిదారి ఆర్థిక విధానం, పెట్టుబడిదారి ఆర్థిక విధానానికి అనుసంబంధితమైనటువంటి ప్రణాళిక అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత 1944వ సంవత్సరంలో గాంధీ ప్రణాళిక, దీని యొక్క రూపశిల్పి వచ్చేసి శ్రీమన్ నారాయణ అగర్వాల్. దీని వ్యయం 3,500 కోట్లు. ప్రాధాన్యత గ్రామీణ వ్యవసాయం మరియు చేనేత పరిశ్రమలు. 1944లో గాంధీ యొక్క మనోభావాలను ఆధారతగా తీసుకొని శ్రీమన్ నారాయణ అగర్వాల్ గారు గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల రూపకల్పన, చేనేత పరిశ్రమల పురోగతి, వ్యవసాయ రంగం యొక్క పురోగతి అనేటువంటిది ప్రధాన ఉద్దేశంగా ఈ ప్రణాళికను రూపొందించారు. దీని యొక్క ప్రణాళిక వ్యయం వచ్చేసి 3,500 కోట్ల రూపాయలుగా కేటాయించడం జరిగింది. ఎంఎన్ రాయ్, ఎంఎన్ రాయ్ ఇతను లేబర్ ఫెడరేషన్ సభ్యుడు. ఇతను రూపొందించినటువంటి ప్రణాళిక ఏంటంటే ప్రజా ప్రణాళిక. దీన్ని మనం ఏమంటామంటే పీపుల్స్ ప్లాన్.
పీపుల్స్ ప్లాన్ అని చెప్పేసి తెలియజేస్తాం. సో ఈ ప్రణాళిక విధానం అనేటువంటిది సామ్యవాద విధానానికి అనుసంబంధిత ప్రణాళిక. సామ్యవాద విధానం, సామ్యవాద విధానానికి అనుసంబంధితమైనటువంటి ప్రణాళికగా దీన్ని మనం గుర్తించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ప్రణాళిక యొక్క మొత్తం వ్యయం వచ్చేసి 15,000 రూపాయలు. కాలం వచ్చేసి 10 సంవత్సరాలు. ప్రాధాన్యత వచ్చేసి గ్రామీణ పరిశ్రమలు. గ్రామీణ పరిశ్రమ అంటే వినియోగ పరిశ్రమలు. గ్రామీణ వినియోగ పరిశ్రమలు మరియు వ్యవసాయం మరియు మౌలిక వసతులు, వీటికి ప్రాధాన్యతను కల్పించడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే స్వతంత్రానికి పూర్వం మన భారతదేశంలో రూపొందించినటువంటి ప్రణాళికలు ప్రధానంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అవి ఒకటి 1943వ సంవత్సరంలో టాటా బిర్లా 8 మంది బొంబాయికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారి ఆర్థిక విధానానికి అనుసంబంధితమైన భారీ పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక. ఇక రెండవ ప్రణాళిక వచ్చేసి 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు రూపొందించిన గాంధీ ప్రణాళిక. ఇక మూడవ ప్రణాళిక వచ్చేసి 1945లో ఎంఎన్ రాయ్, మానవేందర్ రాయ్, లేబర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధినేత, ఒక సభ్యుడు. ఇతను సామాన్య ప్రజల గ్రామీణ సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ 15,000 రూపాయల వ్యయంతో 10 సంవత్సరాల గడువు కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు అయితేనేమి, వాళ్ళ వ్యవసాయం అయితేనేమి, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ వస్తు ఉత్పత్తి పరిశ్రమలు అయితేనేమి, వీటిని అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇతను ప్రజా ప్రణాళిక అన్నటువంటి పేరుతో ఓ ప్రణాళిక రూపకల్పన చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత 1950లో సర్వోదయ ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక. ఈ సర్వోదయ ప్రణాళిక రూపశిల్పం చేసినట్లయితే జయప్రకాష్ నారాయణ గారు 1950లో సర్వోదయ ప్రణాళిక విధానాన్ని రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మన దేశంలో స్వతంత్రానికి పూర్వం ప్రణాళిక విధానం అనేటువంటిది ట్రెమెండస్ గా ఎవాల్యుయేట్ అవుతూ రావడం అనేటువంటిది జరిగింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేను మీతో మాట్లాడవచ్చాను. నెంబర్ 1, ప్రపంచ ప్రణాళిక పితామహుడు ఎవరు? స్టాలిన్. ప్రపంచంలో మొదటిసారిగా ప్రణాళిక విధానాన్ని రూపొందించిన దేశం ఏది? రష్యా. ఏ సంవత్సరం? 1928. రష్యాలో రూపొందించినటువంటి ప్రణాళికలను ఏ పేరుతో పిలుస్తారు? గాస్ ప్లాన్స్. రష్యాలో రూపొందించినటువంటి ప్రణాళికను ఏ పేరుతో పిలుస్తారు? గాస్ ప్లాన్స్ అన్నటువంటి పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ బిట్. అట్లాగే భారత ప్రణాళిక పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారత ప్రణాళిక నిర్మాత, రూపశిల్పి జవహర్లాల్ నెహ్రూ. ముంబై ప్రణాళికకున్న మరి ఒక పేరు టాటా బిర్లా ప్రణాళిక. అట్లాగే సామ్యవాద విధి విధానానికి అనుసంబంధితమైనటువంటి ప్రణాళిక ఎంఎన్ రాయ్ రూపొందించినటువంటి ప్రజా ప్రణాళిక. అట్లాగే పెట్టుబడిదారు విధానానికి అనుసంబంధితమైన ప్రణాళిక. 8
పారిశ్రామికవేత్తలు రూపొందించినటువంటి ప్రణాళిక. అట్లాగే మొదటిసారిగా ఈ ఆర్థిక మాంద్యం అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో ఎప్పుడు ఏర్పడింది? 1929 అమెరికాలోని వాల్ స్ట్రీట్ అన్నటువంటి ప్రాంతంలో ఏర్పడింది. సో ఈ బిట్స్ కొంచెం జాగ్రత్తగా గ్రూప్ కి అనుసంబంధితమైనటువంటి బిట్స్గా మనం పరిగణించాం. అయితే ఈరోజు ఇప్పుడు క్లాస్లో స్వతంత్రానికి పూర్వం మన దేశంలో ప్రణాళికలు అనేటువంటివి ఎట్లాగా ఎవాల్యూట్ అవుతూ రావడం జరిగింది, ఎట్లాగా పరిణితి చెందుతూ రావడం జరిగింది అన్న విషయాన్ని మనం గుర్తించాం. అయితే ప్రణాళికా సంఘం అంటే మన భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది, అట్లాగే జాతీయ అభివృద్ధి మండలి అంటే ఏంటి, అందులో ఎవరెవరు సభ్యులు ఉంటారు, సో వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని కూడా నేను ఈరోజు మీతో మాట్లాడదొచ్చాను. భారత ప్రణాళికా సంఘం మన దేశంలో భారత ప్రణాళికా సంఘం వాటి యొక్క విధి విధానాల గురించి మన దేశంలో మొట్టమొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ మొట్టమొదటి ప్రధాని, ఇతర మొట్టమొదటి కేంద్ర కేబినెట్ మంత్రులతో చర్చించి మన దేశంలో ప్రణాళికా సంఘాన్ని రూపొందించారు. ఈ సందేశాన్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర ఆర్థిక మంత్రి గారైనటువంటి షణ్ముఖం చెట్టి గారు మన దేశ భారత ప్రణాళిక రూపకల్పన గురించి మొట్టమొదటిసారిగా తన బడ్జెట్ సమావేశ సందర్భంలో ఫిబ్రవరి నెలలో 1950లో వ్యక్తపరచడం అనేటువంటిది జరిగింది. అయితే మన భారతదేశంలో ప్రణాళిక సంఘం అనేటువంటిది 1950 మార్చ్ 15వ తేదీన రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రణాళిక సంఘం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే ఢిల్లీలో ఉంది. అయితే ప్రణాళిక సంఘానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. దేశ ప్రధాని కూడా కలిగినటువంటి వ్యక్తి ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షుడుగా వ్యవహరిస్తాడు. ప్రథమ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. మొట్టమొదటి భారత ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షుడిగా ఎవరైతే ప్రధానమంత్రి హోదాలో ఉంటారో వాళ్ళు ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అయితే ప్రథమ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా గారు మొట్టమొదటి ప్రణాళికా సంఘం యొక్క ఉపాధ్యక్షుడుగా మనం భావిస్తాం. అయితే ప్రణాళికా సంఘం యొక్క ఉపాధ్యక్షుడు అనేటువంటి వాళ్ళు ప్రధానమంత్రి చేత నియమించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ప్రణాళికా సంఘం అనేటువంటిది రాజ్యాంగేతర సంస్థ. ఇది రాజ్యాంగేతర సంస్థ మరియు శాసనేతర సంస్థ. రాజ్యాంగేతర సంస్థ మరియు శాసనేతర సంస్థ. అయితే దీన్ని మన భారతదేశ రాజ్యాంగంలో 39వ అధికరణంలో ఉండేటువంటి అంశాలకు అనుసంధానంగా దీన్ని మనం రూపొందించుకున్నాం. ఇది మన భారతదేశ రాజ్యాంగంలో
రెండు రంగాలకి సంబంధించినటువంటి ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకున్నాం. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆదేశ సూత్రాల్లో ప్రభుత్వం యొక్క ఆశ దేశ ప్రజలందరూ కూడా సక్రమంగా పంపిణీ చేయాలని, స్త్రీ పురుషులకు సమాన అధికారాలు కల్పించాలని, పిల్లలను కర్మాగారాల్లో పనిచేయించకూడదని, ఇవన్నీ కూడా మనం ఆదేశ సూత్రాలు పొందుపరచడం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగా ఈ ప్రణాళిక సంఘంలో భారతదేశ ఆదేశ సూత్రాల్లో ఉండేటువంటి 39వ అధికారంలో ఉండేటువంటి అంశాలకు అనుసంబంధితంగా మన దేశ ప్రణాళిక విధాన రూపకల్పన జరిగింది. అయితే దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలి, ఆదాయ అసమానతలను తొలగించాలి, నిరుద్యోగితను పరిష్కరించాలి, జనాభాని కంట్రోల్ చేయాలి. సో దేశ తలసరి జాతీయ ఆదాయ స్థాయిలను మెరుగుపరచాలి, ఉన్నటువంటి సహజ వనరులు కానీ ఉన్నటువంటి మానవ వనరులు కానీ సక్రమంగా సద్వినియోగపరచుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఈ ప్రణాళిక సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అయితే ఈ ప్రణాళిక సంఘం అనేటువంటిది మన భారతదేశంలో 2015వ సంవత్సరం క్లోజ్ కావడం అనేటువంటిది జరిగింది. 2015 జనవరి 1వ తేదీ నాటికి ఈ ప్రణాళిక సంఘాన్ని పూర్తిగా రద్దు చేశారు. దీని స్థానంలో చేసినట్లయితే నీతి ఆయోగ్ NITI నీతి ఆయోగ్ అన్నటువంటి విధానాన్ని రూపొందించారు. నీతి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అని తెలియజేస్తారు. ఆయోగ్ అంటే సంస్థ అని అర్థం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ ప్రణాళిక సంఘాన్ని 2014 డిసెంబర్ ఎండింగ్కి క్లోజ్ చేసేసి జనవరి 1, 2015వ తేదీన దాని స్థానంలో నీతి ఆయోగ్ను రూపొందించడం అనేటువంటిది జరిగింది. అయితే